కావాల్సిన వారు సీఎం రమేష్ గారికి శుభాకాంక్షలు అన్నమాట. ఎందుకంటే ఫోన్లు కూడా బిజీ ఉండి కాంటాక్ట్ చేయలేకపోయాను ఆయన గెలిచిన తర్వాత. సీఎం నాకు కూడా రమేష్ థ్యాంక్స్ గారికి చెప్పాలి లైవ్ all my పెట్టినందుకు. అదే మీకు కూడా థ్యాంక్స్. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ ఫస్ట్ టైం వస్తాను యాక్చువల్ గా తెలుగు మీడియాలో నేను అనమాట. ఎందుకంటే కాస్త బిజీగా ఉండి ఇటు ముఖ్యమంత్రి డెసిగ్నేట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంతా కూడా అట్లా బిజీ ఉండనమాట, రాలేకపోయాను. సరే ఇష్యూస్ పక్కన పెడితే గనక డెఫినెట్లీ నండి ఒక గాడ్ సెంట్ ఆపర్చునిటీ లాగా వచ్చింది ఈసారి ఎలక్షన్ రిజల్ట్ అనమాట. సెంటర్ లోనమాట ఒక కోalition గవర్నమెంట్ ఫామ్ అవ్వటం, స్టేట్ లోనమాట కంప్లీట్ అనమాట మెజారిటీ తోటి అనమాట కూటమికి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా రావటం. అయితే ఇక్కడ క్లియర్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అలయన్స్ అవ్వటానికి ముందు ఇది వరకు ఈ అలయన్స్ పార్ట్నర్స్ ఒకసారన్నా కలిసి ఉన్నాయా లేదా అనేది పాస్ట్ చూడటం కూడా ముఖ్యం. 1999 నుంచి 2004 మధ్యలో వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ఎంత క్రియాశీలక పాత్ర వహించిందో మనందరం చూసాం. ఆ టైం అప్పుడేనమాట ఇటు టెలికాం రంగం అనమాట లిబరలైజ్ అవ్వటం కానీ, ఇటు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి రోడ్స్ రావటం, ఇవన్నీ కూడా డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు సీడ్ చేసిన ఐడియాలు అండ్ వాజ్పేయి గారితో మంచి వేవ్ లెంత్ ఉందన్నమాట యాక్సెప్ట్ చేసి ఒక డెవలప్మెంట్ కి పునాది అనమాట దేశానికి ఇవ్వటం కూడా ఇప్పుడు చూసాం. ఇప్పుడు అదే ఆపర్చునిటీ తిరిగి చంద్రబాబు నాయుడు గారికి కూడా వచ్చింది. ఆయన స్టైల్ ముద్ర అనేది దేశ భవిష్యత్తు పైన ఇటు దేశ డెవలప్మెంట్ పైన కూడా ఇవ్వటానికి అనమాట. అండ్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి పెర్ఫార్మెన్స్ కూడా చూసాం. రిఫార్మ్ ఎజెండా కానీ ఇటు డెవలప్మెంట్ ఎజెండా కానీ తీసుకెళ్లి భారతదేశాన్ని వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ గాని అనమాట ఏ స్టేజ్ లో నిలబెట్టారో మనం చూసాం. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ కింద చేయటానికి ఆల్రెడీ విజన్ 2047 కానీ వికసిత్ భారత్ ప్లాన్ కానీ చేయటం కూడా చూసాం. ఇక్కడ ప్యారలల్స్ అంటే కోఇన్సిడెన్స్ ప్యారలల్స్ చాలా ఉన్నాయి. ఎలక్షన్స్ కంటే ముందు ఇంకా ఎలక్షన్స్ రావడానికి చాలా రోజుల ముందుగానే August 15th నాడు అంటే మన ఇండిపెండెన్స్ డే నాడు కూడా అనమాట లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు కూడా విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దట్ టు ఫర్ స్టేట్ విశాఖపట్నంలో అనమాట. అందరికీ తెలిసిందే. అందులో అది తయారు చేయడంలో కీలక పాత్ర నేను కూడా వహించా కాబట్టి ఆ డాక్యుమెంట్ చాలా మందికి నెట్ లో కూడా అవైలబుల్ ఉంది, చూడొచ్చు. అంటే ఎంత ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు ఒక రాష్ట్రం గురించి కానీ దేశం గురించి అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు ఆ డాక్యుమెంట్ కూడా చూస్తే. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఏదైతే వచ్చిందో కేబినెట్ ఫార్మేషన్ లో విపరీతమైన స్పెక్యులేషన్ నడుస్తుంది. నేషనల్ మీడియాలో రోజు ఫోన్లు చేస్తున్నారు, నాకు కూడా చేస్తున్నారు. కానీ చాలా వరకు అనమాట ఇందులో మాట్లాడదలుచుకోవటం కూడా కరెక్ట్ కాదని అంటాను. ఎందుకంటే ఆ డెసిషన్స్ ఏయైనా సరే ఎన్ని మంత్రివర్గాలు ఇస్తారు, లేకపోతే ఎట్లా పార్టిసిపేషన్ ఉంటుంది, ఏ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి, ఎవరికి ఇస్తారు అనేది అంతా కూడా ఇట్స్ ఏ ప్యూర్ స్పెక్యులేషన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు గెలిచిన మెంబర్స్ స్ట్రెంగ్స్ ఏంటి, 16 మంది తెలుగుదేశం నుంచి గెలిచిన వారి స్ట్రెంగ్స్ ఏంటి, ఈ 16 మందిలో ఎవరు సూటబుల్, వాళ్ళ పేర్లే ఆయన రికమెండ్ చేస్తారు. అండ్ అందులో అన్ని ఈక్వేషన్స్ కూడా కన్సిడర్ చేసే చేస్తారు. అండ్ మోర్ నేను కూడా మిమ్మల్ని ఎవరికి వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ పేర్లేంటి, ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ నేను అడిగే ఇది కాదు, అడగను కూడా. కాకపోతే ఏంటంటే రాశి కంటే వాసి ముఖ్యం అనే ఒక ఇది ఉంటుంది కదా. ఎంతమంది ఉన్నారు కేంద్రంలో రిప్రజెంటేషన్ అనే దానికంటే ఎంత సమర్థులు ఉన్నారు అనేది మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. వాటితో పాటు సమర్థులు అనే దాంతో పాటు మనకు వచ్చే శాఖలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అది మాట్లాడదాం. ఒక్క నిమిషం కుటుంబరావు గారు, ఒక్క నిమిషం.